మేము కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రేమించింది ఇప్పుడు ఆయన గౌరవించింది, ఇప్పుడు ఆయన మర్యాద ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈనాడు ఏనాడు ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఉద్యోగస్తులు ఎవరైనా సరే అందరూ గమనించాలి కదా. కాబట్టి కోదండరామ్ గారి యొక్క గౌరవాన్ని ఈ 9 ఏళ్ళు ఆయన లేని గౌరవాన్ని చేసి కనుగొన్నారు. రథ సారథి ఉద్యమాల సారథి చేసి కనుగొన్న కోదండరామ్ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవిస్తూ, సోనియా గాంధీ రాహుల్ గాంధీ మనకు గౌరవాన్ని ఇచ్చే విధంగా ఈరోజు గౌరవప్రదమైన ఒక గవర్నర్ కోటాలో గవర్నర్ పోస్టు ఎమ్మెల్సీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తే దాని మీద ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అది సార్ సిగ్గనిపిస్తుంది కదా అనుకుంటున్నాను. మీకు సిగ్గనిపిస్తుంది కదా, మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీకు తలకాయ తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో మాట్లాడుతున్నది సిగ్గు అనిపిస్తుంది కదా. సిగ్గు వదిలేసిరా మీరు. కాబట్టి గవర్నర్ గారు, నువ్వు గవర్నర్ కూడా ఎవరి పేరు పెట్టాను? ఎమ్మెల్సీ మీకేమో కాంగ్రెస్ రెడ్డి గారు ఉద్యమ సారథి, విభజన సారథి కోదండరామ పేరు పెట్టిండు, కోదండరామ్ గారి యొక్క పేరు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ. నువ్వెవరిది పెట్టు? ఎల్ఐఎంఎల్ఏది పెట్టు నువ్వు పేరు. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ గారిని గౌరవించింది, కోదండరామ్ గారిని మీరు అవమానించారు. ఇది యావత్ సమాజం అందరూ కూడా గుర్తు చేసుకోవాలని